99 అప్డేట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిలారెడ్డి నామినేషన్. కూటమి దెబ్బకు వైసీపీ వణుకుతోంది. కొండేపి టీడీపీ అభ్యర్థి స్వామి వ్యాఖ్యలు. జనసేన పార్టీని భూస్థాపితం చేయడానికి చంద్రబాబు నాయుడు ప్లాన్ చేశారు. ఇక డీటెయిల్స్ చూస్తే కోటలోని శ్రీ కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ ఎండీసీసీ మాజీ వైస్ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి తనకు ఎన్నికల్లో సహకరించవలసిందిగా తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వేలకపల్లి వరప్రసాదరావు కోరారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ మరియు బీజేపీ సీనియర్ నాయకులు వంక రమణయ్య ఆధ్వర్యంలో పలువురు చిట్టమూరు మండల నాయకులు వారిని కలిశారు. ఎల్లూరుకు చెందిన సుధాకర్ రెడ్డి, చిట్టమూరుకు చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ రసూల్ ఖాన్, కోగిలి చెరువు ఆయకట్టు మాజీ అధ్యక్షులు కమతం వెంకటేశ్వర్లు, గుణపాడు మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరప్రసాదరావు మాట్లాడారు. సంస్థానానికి మేనేజింగ్ ట్రస్టీ ఉన్న దేవాలయానికి, కోట దేవాలయాన్ని కూడా తీసుకువెళ్ళి కోటమ్మ తల్లి దగ్గరికి అప్పుడు కూడా ఎంతో అభివృద్ధి చూపించారు. ఇలాంటి వారు వస్తే మాకు ఎంత బాగుండు, మమ్మల్ని ముందుకు నడిపించడానికి ప్రజల్లో అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడు ఒక సంతోషకరమైన వార్త మా ఎన్డీఏ అభ్యర్థి సునీల్ కుమార్ గారు చెప్పడం జరిగింది. నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మన ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశంలో చేరుకుంటున్నారు. పెద్దవారు కనుక, పెద్ద కుటుంబ రాజకీయం వచ్చిన వారు కనుక చంద్రబాబు గారి సమక్షంలో రేపు చేరబోతున్నారు కనుక వారిని ముందే వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ఆహ్వానిస్తూ మరలా రేపు వారికి కండువ వేసినప్పుడు కూడా మేము కూడా భాగస్వామ్యం ఉంటామని చెప్పి తెలియజేస్తూ వారికి ఒక హామీ ఇస్తున్నాం. మీ రాజకీయ చరిత్ర తెలిసిన వ్యక్తి ఎక్కడ చూసినా కూడా గంజాలు కూడా ఉండడం అనేది అసహ్యం అయిపోతుంది. ఆయన మద్యపాన నిషేధం పూర్తిగా పెడతానన్న వ్యక్తి మాలాంటి వాళ్ళు సంతోషపడ్డాం. నేను కూడా దళిత సామాజిక వర్గం వచ్చిన వ్యక్తిగా ఎక్కువగా మద్యపానం సేవించే వాళ్ళు కష్టం చేసి వస్తారు కనుక బీసీఎస్సీ ఉంటే అది మద్యపాన నిషేధం పెడతారేమో, ఆ చక్క వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి, వాళ్ళ సంపదలు బాగుంటాయి అని చెప్పి నేను ఆశపడితే వారిని కూడా ఆయన మోసం చేయడం జరిగింది. సో ఇవన్నీ చూసిన తర్వాత వారికి నిజాయితీ లేదు రాజకీయంలో అనిపించింది. నాకు నియంత్రణతో ఎక్కువైపోయింది కనుక ప్రజలే దీన్ని ఆదుకోవాలా. ఆంధ్రప్రదేశ్లో మళ్ళా ప్రజాస్వామ్యం రావాలంటే తప్పనిసరిగా మార్పు కావాలి. ఎన్డీఏ కూటమి ప్రజలు ఆదరించమని చెప్పి కోరుతున్నాం. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను చేతులు జోడించి కోరుతున్నాం. గూడూరు నియంత్రణతో ఎక్కువైపోయింది కనుక ప్రజలే దీన్ని ఆదుకోవాలా. ఆంధ్రప్రదేశ్లో మళ్ళా ప్రజాస్వామ్యం రావాలంటే తప్పనిసరిగా మార్పు కావాలి. ఎన్డీఏ కూటమి ప్రజలు ఆదరించమని చెప్పి కోరుతున్నాం. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను చేతులు జోడించి కోరుతున్నాం. గూడూరు చెప్పడం జరిగింది. నేను ఎందుకు వైఎస్ఆర్ పార్టీని విడిచిపెట్టాను, నేను ఎంతో కష్టకాలంలో ఉన్నప్పుడు 2012లో ఉండకూడని చోట ఉన్నప్పుడు నేను వెళ్ళడం జరిగింది. వారు 2 చేతులు ఓపెన్ చేసి నన్ను రెండన్నా మీలాంటి వాళ్ళే కావాలన్నట్టు అని చెప్పి స్వాగతం పలికారు. దాని తగినట్టుగా నేను కూడా క్రమశిక్షణతో ఉన్నా. ఎంపీకి వారు చెప్పిన ప్రకారం రాజీనామా చేశారు, దీక్షలు చేశారు. ప్రత్యేక హోదా కొంటూ అన్ని విధాలు కూడా పార్టీకి మంచి పేరు చేశారు. ఏ కారణం లేకుండా ఎంపీ నుంచి ఎమ్మెల్యే పంపించారు. అప్పుడు కూడా నేను ఏంటి అని కూడా వారు అడగకుండా విధేయతతో పార్టీ క్రమశిక్షణ పాటిస్తూ మళ్ళా ఎమ్మెల్యే వేసినప్పుడు ఒక దేశ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి ఇంకో నియోజకవర్గ స్థాయికి రావడం జరిగింది. అప్పుడు కూడా అన్ని కూడా నేను దిగమిట్టుకుని కూటమి దెబ్బకు వైసీపీ వణుకుతుందని కొండేపి టీడీపీ అభ్యర్థి స్వామి అన్నారు. విజయ శంఖారావం పేరుతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎన్డీఏ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ జరిగింది. కందుల నారాయణ రెడ్డి మాట్లాడారు. అందరూ కూడా మళ్ళీ బైకులు పోయి బిగిన్ కావాలి, బైక్ ర్యాలీ బిగిన్ కావాలి. ఏ రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారో మాట్లాడిన దానికి ఏ రకంగా అయితే చేస్తా ఉన్నారో ఇది నాకు చివరి ఎన్నిక, చావా బ్రతుకు తేల్చుకునేటువంటి ఎన్నిక. మీలో చాలా మంది కొందరు అనుకుంటా ఉన్నారని నాకు ఇటీవల నోటీస్ వచ్చింది. మళ్ళా రేపు వాళ్ళ నుంచి కాళ్ళు పట్టుకుంటారు, పిలుచుకుంటారు, మళ్ళా వాళ్ళు వచ్చి ఇంకోడు పిలుస్తాడు, మళ్ళా పిలుచుకుంటాడు. చచ్చిన వాడి దగ్గరికి రాని అది గుర్తుపెట్టుకోండి. రేపు ఎలక్షన్ రోజు వాటికి ఎవడైతే ఉన్నాడో వాడే తెలుగుదేశం మన మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలు. తర్వాత బ్రహ్మ దేవుడు వచ్చినా వాళ్ళ అయ్యి వచ్చినా గేట్లు క్లోజ్ చేస్తా. నా కష్టాల్లో ఉన్నప్పుడు నాకు సాయం చేయవాడు వాడు ఎంతలా వాడు అసెంబ్లీకి పంపిస్తే ఈ ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టగలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదే మన మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మొన్న మార్కాపురం వచ్చినప్పుడు కూడా అనుకుంటే సాధిస్తాడు నారాయణ రెడ్డిని. ఎందుకేంటంటే వారు పదే మార్కాపురం జిల్లా కావాలని అడగటం మన చంద్రబాబు నాయుడు గారిని నేను కూడా చూశాను. ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన మార్కాపురం జిల్లా కేంద్రం కూడా మారుస్తారనేది గట్టిగా నేను కూడా నమ్ముతూ ఉన్నాను. మాగుంట కుటుంబం వెల్లిగొండ ప్రాజెక్టు కూడా ఈ ప్రాంతాలకు అవసరం. సాగునీరు, తాగునీరు ఇవన్నీ కూడా ఇవ్వాలని అనుకున్నప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఏమి చేయలేకపోయింది. టీడీపీ వస్తేనే అందరికీ మేలు జరుగుతోందని ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ తెలిపారు. ఒంగోలులో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉద్యోగులు దాచుకున్న సొమ్మును కూడా దోచేసిన ఘనుడు ముఖ్యమంత్రి అన్నారు. అందరినీ భయపెడుతూ పాలన సాగిస్తున్నాడని, ఇలాంటి వారిని తరిమి కొట్టాలన్నారు. మన ఆంధ్రప్రదేశ్ తయారు చేశారు. మన ఒంగోలులో ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే కొడుకున్నాడో కొంతమందిని పోషిస్తున్నాడు. గంజాయి పెట్టి గంజాయి ఇస్తా, జీతాలు ఇస్తా, ఎవరిని కొట్టాలి, ఎవరిని ఏం చేయాలో ఉండే పరిస్థితిలో ఈరోజు మన ఒంగోలు మొన్న కూడా చూసాం. ఈ విధమైన వాతావరణం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ మీకు ఎందుకు ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అటు పార్లమెంట్కి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు నిలబడ్డారు. శ్రీనివాసరెడ్డి గారు 40 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా మనకు ఒంగోలులో ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి. మనకు అన్ని విధాలుగా కూడా ఎప్పుడు పోయినా పలకరించే వ్యక్తి. ఆయన శాస్త్రెడ్డి గారు ఒక ఆప్యాయతగా పలకరించే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళా మన పార్టీ పార్లమెంట్గా ఆయన కూడా పోటీ చేయటం, అసెంబ్లీకి మేము పోటీ చేయటం, ఇద్దరం కూడా పోటీ చేస్తున్నాం. మీరు అందరూ కూడా మంచి ఆలోచనతోటి ఇద్దరికి 2 సైకిల్ గుర్తుకేసి మీరు గెలిపించండి. మన భవిష్యత్తులో మనకి మీకు ఇబ్బందులు రాకుండా మీకు ఏం చేయాలనేది కూడా అవన్నీ కూడా చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏపీసీసీ చీఫ్ కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇడుపులపాయ ఎస్టేట్ లో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గాడ్ వద్ద వైఎస్ షర్మిలారెడ్డి నివాళులర్పించారు.
అనంతరం రోడ్డు మార్గాన కడపకు వైఎస్ షర్మిలారెడ్డి చేరుకున్నారు. కడపకు చేరుకున్న వైఎస్ షర్మిలారెడ్డికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రోడ్ షో మార్గాన వైఎస్ షర్మిలారెడ్డి కడప కలెక్టరేట్కు చేరుకున్నారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ విజయరామరాజుకు నామినేషన్ పత్రాలను వైఎస్ షర్మిలారెడ్డి అందజేశారు. ప్రకాశం జిల్లా చీమకుర్తికి ఈ నెల 22వ తారీఖు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా చీమకుర్తికి మధ్యాహ్నం 4 గంటలకి వస్తున్నట్లు సంతనూతలపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాలపర్తి వినేష్ రాజ్ సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న దుర్మార్గ పాలన గురించి ఓటర్లను ప్రభావితం చేసి మరలా ఇంద్రమ్మ రాజ్యం తీసుకురావాలనే ఉద్దేశంతో షర్మిలారెడ్డి వస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు పాలపర్తి డేవిడ్ రాజు, సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తుమ్ముల సుబ్బారావు, వేల్పుల వెంకటేశ్వర్లు, మద్ది వెంకటేశ్వర్లు, 4 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా షర్మిలమ్మ గారు సంతనూతలపాడు నియోజకవర్గానికి వస్తా ఉన్నారు. 22 ఉదయం 10 గంటలకి ఎర్రగొండపాలెం నియోజకవర్గం, సాయంత్రం 4 గంటలకి సంతనూతలపాడు నియోజకవర్గానికి వస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా సిద్ధమయ్యి షర్మిలమ్మ గారి యొక్క కార్యక్రమానికి రావడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి, విజయవంతం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నాకు టీడీపీ పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. అధిష్టానంతో రాజంపేట ఎమ్మెల్యే టికెట్ నాకు కావాలని అడుగుతా. అనంతరం నా నిర్ణయం ప్రకటిస్తా. రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్ రాయుడు మీడియా సమావేశంలో వెల్లడించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట బత్యాల భవన్లో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్ రాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున పాల్గొన్న బత్యాల వర్గీయులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాకు పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. అధిష్టానంతో రాజంపేట ఎమ్మెల్యే టికెట్ నాకు కావాలని అడుగుతాను. నాపై వచ్చే పుకార్లు అవాస్తవం. నేను వైసీపీలో చేరుతున్నట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు, డబ్బులు తీసుకున్నట్లు వస్తున్న వార్తలు వాస్తవం కాదని స్పష్టం చేశారు. నా వద్దకు వచ్చిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అగౌరవపరచలేదన్నారు. 2019 ఎన్నికల్లో నేను పోటీ చేసి ఓడిపోయిన రోజు నుంచి రాజంపేటని నమ్ముకొని కార్యకర్తలను కాపాడుకుంటూ తెలుగుదేశం జెండా పట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పట్టించి తిప్పించి పార్టీ బలోపేతానికి ఎంత కృషి చేశానో మా కార్యకర్తల కన్నా కూడా మీకే బాగా తెలుసు. ఎన్నో కారణాల వల్ల నాకు రావాల్సినటువంటి సీటును రాయచోటు వాళ్ళకి ఇచ్చినటువంటి విషయం మీకు తెలుసు. నన్ను కుప్పంలో బస్సులోకి పిలిచి నువ్వే అభ్యర్థివి, 24 మార్చి రోజు పోయి నువ్వు పని చేసుకో, గెలుచుకోనరా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం నాకు చెప్తాను. మళ్ళీ మరుస రోజు వెళ్ళాను. ఏంటో ఒక చిన్న కారణం ఉంది. 30 బేనీ షాపులు చూపించి మనోళ్ళకు అని చెప్పాడు. ఇప్పుడు మంగళవారం, బుధవారం నాడు బేనీ షాపులు తెచ్చి చూపిస్తానని చెప్పారు. 30 మామిడి పూలు బేనీ షా అన్సీజన్లో కూడా చూపించడం జరిగింది. అభ్యర్థి నువ్వే అన్నారు. శుక్రవారం నాటికి అభ్యర్థి మారిపోయినాడు. నేను వింజమూరుకి వెళ్ళాను, ఆయన వస్తున్నారండి శుక్రవారం. ఆ రోజు హెలికాప్టర్ చెడిపోయిందని కూడా చెప్తే ఇక్కడంతా కార్యకర్తలు చేయాలంటే రావడం జరిగింది. ఆ రోజు నుంచి నా వంతు ధర్మంగా నేను పార్టీకి ప్రచారం చేసుకుంటున్నా. వేరే పార్టీలో వచ్చి మన పార్టీలో ఎవరు పనిచేయాలి. ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. తులసి వనం నుంచి గంజాయి వనం లేక ఆకులు ఇచ్చి రాలిపోతున్నాయి. మేము వద్దనటం లే, సతవే వచ్చి మన ఆకులు ఏమన్నా తినేస్తాయనేటువంటి చిన్న అనుమానం ఉంటున్నారు. ఈ రాజకీయాలు కాబట్టి ఈ సహజమని మీరు కూడా అనుకుంటారు.
నేను ఆ వాతావరణంలో రాజకీయాల్లోకి రాలా. ఏదేమైనప్పటికీ కూడా రేపు పార్టీ కార్యాలయం నుంచి రమ్మని చెప్పేసి పిలుపు వచ్చింది. ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన నామినేషన్ ను కలెక్టర్ కార్యాలయంలో దాఖలు చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ సామాజిక న్యాయం చేసింది వైసీపీ ప్రభుత్వం అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం పెట్టుకున్నారన్నారు. జగన్ చేసిన సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయన్నారు. సార్ మీరు ఒక్కరు సార్ మీరు ఒక్కలా అంటారు గారి యొక్క సామాజిక న్యాయం అనే దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూపించారనే దానికి ఇక్కడ పాత ప్రకాశం జిల్లాని తీసుకున్నా కూడా కాపుకు కూడా ఒక అకామిడేట్ చేయడం జరిగింది. వాళ్ళ క్యాండిడేట్లు చూడండి, మా క్యాండిడేట్లు చూడండి. ఆ క్యాండిడేట్లు ఎక్కడెక్కడ ఉంటున్నారు, స్థిర నివాసాలు ఎక్కడి నుంచి వచ్చారు, మా క్యాండిడేట్లు అందరూ ఎవరు? ఏ నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాలు ఎస్సీలు 2 కాన్స్టిట్యూన్సీలు చేస్తే ఓసీలకే ఇచ్చారు. ఇక్కడ వచ్చాక 7 2 ఎస్సీలు తీసేస్తే మీరు 5 2 చోట్ల ఇచ్చారు, 2 వైశాస్కి బీసీలకి ఇచ్చారు. డిఫరెన్స్ ప్రజలు కావాలి. జనసేన పార్టీని భూస్థాపితం చేయడానికి చంద్రబాబు నాయుడు పక్కా ప్లాన్ చేశాడని, అందుకే కేవలం 21 సీట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నట్లు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ మాజీ అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనుక్రాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018 నుండి జనసేన పార్టీ కోసం నా రక్తం దారబోసానని, ప్రతి నెల లక్షల్లో ఖర్చు పెట్టి ఆఫీస్ మెయింటెనెన్స్ చేశానని, ఎంతో మందికి ఎన్నో ఉన్నతమైన పదవులు ఇప్పించానని, ఎంతో మందికి ఆర్థికంగా తన వంతు సహకారాలు అందించానని, అలాంటి నన్ను కొద్దిమంది విమర్శించడం సిగ్గుచేటన్నారు. నాలాంటి మంచి వ్యక్తి ఎవరికి ఎలాంటి కీడు చేయని వ్యక్తిని ఎంతో బాధపెట్టి పార్టీలో నుంచి బయటకు పోయే విధంగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీని పూర్తి స్థాయిలో కనుమరుగు చేయాలనే ఉద్దేశంతోనే 1 సీటు కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ అది చేస్తా ఇది చేస్తానని అన్నారని, కానీ 21 సీట్లు తీసుకుని మౌనంగా ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ 21 మంది జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా తెలుగుదేశం పార్టీ డిసైడ్ చేయడం విచిత్రంగా ఉందన్నారు. నిన్న రాజమండ్రిలో మన నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ విజయసాయి రెడ్డి గారు, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను చేరటం జరిగింది. నిజంగా వైఎస్ఆర్సీ పార్టీలో చేరిన తర్వాత కూడా ఈరోజు మొట్టమొదటిసారి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి వచ్చినప్పుడు ఎంతో బాగా ఆదరిస్తున్నారు. నిజంగా ప్రతి ఒక్కరికి వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారికి, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి నన్ను జనసేన పార్టీ నుంచి ఆహ్వానించి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేర్పించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నిజంగా ప్రతి ఒక్కరికి తెలుసు, నెల్లూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీలో దాదాపు 6 సంవత్సరాల నుంచి నేను ఎంత కృషి చేశానని చెప్పి, కానీ కొందరు రాజకీయ అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళ గురించి నేను ఈరోజు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే నేను 2018లో మొట్టమొదటిసారి జనసేన పార్టీలో చేరినప్పుడు, నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడు ఎక్కడ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ లేదు జనసేన పార్టీకి. జనసేన పార్టీ మీటింగ్స్ కూడా అన్ని కూడా టీ షాపుల్లోనో లేకపోతే పార్కుల్లోనో చేసుకునే వాళ్ళు. నేను స్వయాన ఒక జిల్లా ఆఫీస్ ఏర్పాటు చేసి నెలకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 6 సంవత్సరాలు పార్టీ ఆఫీస్ ని నేను మోసాను. అదేవిధంగా జనసేన పార్టీ కోసం ఎంతో కూడా కృషి చేశాను. నిజంగా చెప్పాలంటే జనసేన హజ్ యాత్రికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇమిగ్రేషన్ పేరుతో 68,000 రూపాయలు అధిక భారం మోపడం దారుణమని టీడీపీ రాష్ట్ర మైనార్టీ నాయకుడు జిలాన్ బాషా మండిపడ్డారు. కడప నగరంలోని చిలకలబావి వద్ద ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిలాని భాష మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లే హజ్ యాత్రికుల వద్ద 68,000 రూపాయలు అధిక భారం మోపడంతో హాజీలు ఇతర రాష్ట్రాల నుండి వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. అస్సలాము అలైకుం. ముస్లిం సోదరుల సోదరులకు వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పటి నుంచి హజ్ యాత్రకు పోయే హాజీలకు వైఎస్ఆర్ పార్టీ వారి యొక్క హజ్ యాత్రకు పోవడానికి
మొదలు పెట్టడమే వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పటి నుంచి 2 సంవత్సరాలు కేవలం కోవిడ్ ప్రభావంతో హజ్ యాత్రికులు పోలేకపోయినారు. దాని తర్వాత మరి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వము వీళ్ళు మా హాజీలు మా స్టేట్ నుంచే పంపాలా అనే ఆలోచనతో ఇమ్మిగ్రేషన్ తీసుకుని రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్కు. మేము హాజీలకు ఇక్కడి నుంచి పంపిస్తాము ఆంధ్రప్రదేశ్ నుంచి, హాజీలకు మనము ఇది చాలా శుభవార్త అని చెప్పి సంకలు ఎగిరించుకొని ఆ ఇమ్మిగ్రేషన్ తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ ద్వారా పంపుతున్నాము హాజీలకు అని వీళ్ళు సంతోషంతో హజ్కు పోయే యాత్రికుల పైన తలపైన ఒక్కొక్కరికి దాదాపుగా హజ్ యాత్రకు పోవడానికి దాదాపు 80,000 రూపాయలు వీళ్ళ తలపైన ఎక్కువ భారం వేయడం జరిగింది. ఇదే వీళ్ళు చేసిన ముస్లింలకు హజ్ యాత్రికులకు న్యాయం జరిగిందా? ఇది అన్యాయం జరిగిందా? ఆలోచన చేయాల్సిన అవసరం కడపలో ఉండే సీఎం, డిప్యూటీ సీఎం దీనిపైన ఆలోచన చేయకుండా ఆంధ్రప్రదేశ్ ముస్లింల పైన 80,000 రూపాయలు ఇంతకుముందు సంవత్సరంలో వేయడం జరిగింది. అప్పుడు కూడా మేము గలమెత్తినాం, అయ్యా మనకు ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాలు తెలంగాణ బెంగళూరు నుంచి హాజీలకు పంపించడము, అక్కడ నుంచి మన ఆంధ్రప్రదేశ్కు పంపించి ఇక్కడి నుంచి మనకు వాళ్లకు ఎంత తేడా వచ్చిందంటే వేరే రాష్ట్రాల కంటే మా ఆంధ్ర రాష్ట్రంలో 80,000 రూపాయలకు ఒక హాజీ పైన మన ఆంధ్ర రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎం గారు అంజద్ బాషా గారు వీళ్ళ తలపైన వేసినారు ఒక హాజీ పైన. దానిపైన గళం ఎత్తినాం మేము, అయ్యా ఇది తప్పు, మీరు వేరే రాష్ట్రాల కంటే ఎక్కువ డబ్బులు కట్టుకొని ఎవడిపోతారు హాజీ, ముందుగానే 10 రూపాయలు 20 రూపాయలు కూడు పెట్టుకుంటూ జీవితంలో ఒకసారి హజ్ యాత్రకు పోవాలనే ఆలోచనతో కూడబెట్టుకుంటే డబ్బుతో కష్టాలు పడి తింటామో తినమో మేము హజ్ యాత్ర ఖచ్చితంగా జరపాల్సింది మా జీవితంలో ఒకసారి అని కూడబెట్టుకున్న డబ్బులు మరి 80,000 రూపాయలు ఈ యొక్క రాష్ట్రంతో పోతా ఉంటే అందరి తలపైన పడింది. ఆ రోజు మనం కూడా దానిపైన ఫైట్ చేసినాము. మళ్ళా వాళ్ళకి ఏదో రకంగా ఏదో సబ్సిడీలు అది ఇది అని చేసి వాళ్ళ దగ్గర ఏమో డబ్బులేమో కొట్టేసినారు 80,000 రూపాయలు. ఆ డబ్బుతో మళ్ళీ వాళ్ళకి అంతో ఎంతో వెనక్కి ఇవ్వడం జరిగింది. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భీమవరంలోని టీడీపీ కార్యాలయం మరియు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి పులవర్తి రామాంజనేయులు ఎన్నికల కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ముందుగా చంద్రబాబు పుట్టినరోజు కేకును కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు పుచ్చుకున్న చంద్రబాబు చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసే విశేష అనుభవాన్ని సంపాదించారన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టించడంలో చంద్రబాబుకి తప్ప ఎవరికీ సాధ్యపడదని, రానున్న ఎన్నికల్లో చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసేలా ఎన్డీఏ పార్టీల నాయకులు విశేష కృషి చేయాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్ర రూపకర్త మా చంద్రబాబు నాయుడు గారి 74వ పుట్టినరోజు సందర్భంగా భీమవరంపట్నంలో పార్టీ ఆఫీసులో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతున్నది. అలాగే ఈ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆయన దీర్ఘాయుస్తోటి మన రాష్ట్ర అభివృద్ధికి, మన పిల్లల భవిష్యత్తుకి ఎప్పుడు కృషి చేస్తూ ఉండే ఆయురారోగ్యాలు ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తూ పెద్దలు సాధకంగా మాట్లాడుతుందో 74వ జన్మదిన వేడుకల్ని పార్టీ ఆఫీసులో నాయకులు, కార్యకర్తలు అందరూ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కేక్ కట్ చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఏ పట్టభద్రుడై అక్కడ విద్యార్థి నాయకుడిగా ఎన్నో విద్యార్థి సమస్యల మీద నాయకత్వం వహించడం జరిగింది. అలాగే 1978 సంవత్సరంలో ఆయన మొదటిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం, అంజయ్య గారి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేయడం జరిగింది. ఆయన యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టిన ఆనాటి నందమూరి తారక రామారావు గారి అమ్మాయిని ఇచ్చి వివాహం చేయడం జరిగింది. మరి ఆయన అంచెలంచెలుగా తెలుగుదేశం పార్టీలో రామారావుతో పాటు ఆయన రావడం జరిగింది 1984లో. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఎంతో ప్రగతి పథం వైపు నడిపించడం జరిగింది. మరి ఆయన ఒక శక్తివంతమైనటువంటి నాయకుడు,
ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి దేశంలోనే గొప్ప నాయకుడైన, ప్రపంచంలోనే మరి అందరికీ తెలిసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని అందుకోవాలంటే ఎవరి వల్ల కాదు, ఇప్పుడే కాదు రాబోయే తరాలు కూడా ఆయన చేసిన కృషి కానీ, ఆయన డెవలప్మెంట్, ఆయన విజన్ కానీ ఈ యువతకి అసలు ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా మరి ఐటీ సెక్టర్లో మన ఆయన్ని అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కోసం పూజలు జరిపి దేవుడు ప్రార్థించి ధర్నాలు చేసి ఎన్నో నిరసన చేసిన ఒకే వ్యక్తి భారతదేశంలో నాయకుడు ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పదు తప్పదు. అటువంటి గొప్ప వ్యక్తి మరి ఈ రోజు 74వ మరి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. రాబోయే మరో 20వ తారీఖు 2025 మరి 20వ తారీఖుని ముఖ్యమంత్రిగా ఆయన జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పండగ చేసుకోవాలంటే మనందరం కూడా మన ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఒకటి అర్థం చేసుకోండి. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి వ్యక్తిని కూడా, ప్రతి కార్యకర్తని, ప్రతి అభిమాని కూడా కంటికి రెప్పలా కాపాడతామని చెప్పి సందర్భంగా నేను ఆహ్వానిస్తున్నాను మీ అందరికీ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ మాట్లాడారు. నర్సాపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవరం 23న నామినేషన్. రాష్ట్ర అభివృద్ధికి ట్రబుల్ ఇంజిన్ సర్కార్ పోయి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని గులకరాయ డ్రామా ప్రజలు నమ్మలేదని అన్నారు. ఈ ట్రబుల్ ఇంజిన్ సర్కార్ పోయి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి, ఈసారి ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. ఎందుకంటే ట్రబుల్ ఇంజిన్ సర్కార్ పోవాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. కారణం, గడిచిన 5 సంవత్సరాలుగా ఏ విధంగా విధ్వంసకర పాలన, ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడం, రాష్ట్ర ఆర్థిక నిర్వహణలో విధ్వంసాన్ని క్రియేట్ చేసి ఏ విధంగా ఆర్థిక అరాచకాలకి పాల్పడ్డారో మనందరికీ తెలుసు. అదేవిధంగా అభివృద్ధి అనేటటువంటిది ఆనవాళ్లు లేనటువంటి పరిస్థితి, సంక్షేమం మాటన దోపిడీ. ఈ యొక్క పాలనని చరమగీతం పాడాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉందంటే ఈరోజు ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో అవినీతి సొమ్ము డంపులతోటి మద్యం బాటిళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క డంపులతోటి మొత్తాన్ని కూడా రాష్ట్రాన్ని, ఎన్నికలు మొత్తాన్ని కూడా ఒక అరాచకమైనటువంటి తోటి ఎన్నికని చెయ్యాలి అనేటటువంటి దాని ద్వారానే గెలుపు స్వాధ్యం ఆయనకి అనేటటువంటి ఒక భావంలో ఆయన ఎన్నికలకు వెళ్తా ఉన్నారు. దాన్ని ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే. ఎందుకంటే ఇంత పెద్ద అవినీతి చేసి ఒక్కసారి ఛాన్స్ అని ఆయనకి అవకాశం ఇస్తే ఇంత పెద్ద విధ్వంసం, ఇంత పెద్ద విపత్తు, ఒక పరిశ్రమ లేదు, యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు, రైతుకి సాగునీరు లేదు, ప్రజలకి త్రాగునీరు లేదు. మరొక్కసారి ఛాన్స్ అని ఆయన వచ్చాడు. మరొక్కసారి ఛాన్స్ ఇస్తే ఇప్పటికి 2 దశాబ్దాలు వెనకబడిపోయినటువంటి రాష్ట్రం ఏలూరు జిల్లా కామవరపుకోట సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీల్లో భాగంగా శనివారం వేర్వేరు వ్యక్తుల నుండి 2,53,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల చెక్పోస్ట్ అధికారి మహమ్మద్ మొజ్జిన్ తెలిపారు. తాడిచెర్ల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వద్ద నుండి 1,13,000 రూపాయలు, పుట్లగట్ల గూడెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వద్ద నుండి 1,40,000 రూపాయలు స్వాధీనం చేసుకుని ఫ్లయింగ్ స్క్వాడ్ ఏఎస్ఐ స్వామికి అందజేసినట్లు మొహిద్దీన్ తెలిపారు. ఈ నగదును ఎన్నికల ట్రెజరీలో జమ చేస్తారని, తగిన ఆధారాలు చూపించినట్లయితే నగదును వెనక్కి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ పట్టుబడిన నగదు సరైన ఆధారాలు చూపించి ఏలూరు ట్రెజరీ నుండి నగదు తీసుకోవచ్చునని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిలారెడ్డి నామినేషన్. కూటమి దెబ్బకు వైసీపీ వణుకుతోంది. కొండేపి టీడీపీ అభ్యర్థి స్వామి వ్యాఖ్యలు. జనసేన పార్టీని భూస్థాపితం చేయడానికి చంద్రబాబు నాయుడు ప్లాన్ చేశారు. 99 అప్డేట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.